ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. దేర్ఫోర్ ద ప్రుడెంట్ కీప్ క్వైట్ ఇన్ సచ్ టైమ్స్, ఫర్ ద టైమ్స్ ఆర్ ఈవిల్. ఆమోస్ చాప్టర్ 5 వర్స్ 13. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్ని రోజులు మనవి కాదు, అన్నిసార్లు న్యాయమే గెలుస్తుంది అని కూడా లేదు. కొన్నిసార్లు అన్యాయం కూడా రాజ్యమేలుతుంది. అయితే అది ఎప్పటికీ అలానే ఉండిపోదు. మంచి రోజులు వస్తాయి, మంచి రాజ్యమేలుతుంది. కానీ ఈ రోజు దేవుని వాక్యము ఒక విషయము సుస్పష్టంగా సెలవిస్తుంది. చెడు కాలములో, అన్యాయస్తుల రాజ్యములో జ్ఞానవంతుడైతే ఏమీ మాట్లాడడు, ఊరకుండిపోతాడు, వాదించడు. ఎందుకంటే వాదించిన, తప్పు ఎత్తి చూపించిన ఉపయోగం ఉండదు. అవసరమైతే మందే తప్పు, మనం చేసేదే అన్యాయం అంటారు. ఈ రోజున బహుశా నీవు కూడా చెడు దినములలో ఉన్నావేమో. నీకు వ్యతిరేకమైన పనులు నీ కుటుంబంలోనో, నీవు ఉంటున్న ప్రాంతంలోనో చేస్తున్నారేమో. నీ వైపు న్యాయం ఉన్నా సరే నీదే అన్యాయం అని తీర్పు తీరుస్తున్నారేమో. నీవు కరెక్ట్ గా జీవిస్తున్నా సరే నీ వైపు కావాలనే వచ్చి వారు గొడవ పడ్డానికి చూస్తున్నారేమో. అయితే దేవుడు నీతో చెబుతున్నాడు, నీవు మౌనముగా ఉండిపో, వారితో వాదించకు. వారు కావాలనే నీతో గొడవ పడి నీకు హాని చేయాలని చూస్తున్నారు. వారు కావాలనే నిన్ను గొడవకి రేపుతున్నారు. మొదట నీవేదైనా మాట్లాడితే నీ మీద తప్పు మోపడానికి చూస్తున్నారు. ఒక్క మాట నువ్వు జారినా దాన్ని పట్టుకుని నిన్ను శిక్షించాలని ఆలోచిస్తున్నారు. నీవు మౌనముగా ఉండు. తొందరపాటులో ఎటువంటి మాట నువ్వు మాట్లాడవద్దు. కోపములో సహనము కోల్పోయి నీవు చెడు వ్యక్తిగా చిత్రీకరింపబడవద్దు. సాతాను ఎప్పుడూ కూడా మనల్ని చెడ్డవారిగానే చిత్రీకరించాలని చూస్తాడు. మనము మాట ద్వారా పాపము చేయాలని ఎంతో ఆరాటపడతాడు. యోబు విషయంలో కూడా అలానే చేయాలని చూశాడు. కానీ యోబు జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు గనుక ఒక్క మాట కూడా దేవుని గురించి చెడుగా మాట్లాడలేదు. నీ జీవితంలో ఈ రోజున కొన్ని రకాలైన సమస్యల గుండా నువ్వు వెళ్తున్నావు. ఉద్యోగంలో సమస్యలు, కావాలనే కొందరు నిన్ను టార్గెట్ చేస్తున్నారు. వ్యాపారంలో విరోధులు నష్టపరచాలని చూస్తున్నారు. నీకొచ్చిన అనారోగ్యమును బట్టి, నీకు నీ యొక్క కుటుంబములో జరుగుతున్నటువంటి గొడవలను బట్టి నలుగురు నానా రకాలుగా మాట్లాడుతూ నీవు దేవుణ్ణి నిందించాలని చూస్తున్నారేమో. నీ నోటితో ఏదో ఒకటి పలికించాలని సాతాను ఉబలాట పడుతున్నాడేమో. నీవు మాత్రం సాతానుకు, ఈ లోకానికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. నీవు ప్రమాదములో పడొద్దు. నీవు ఇది చెడు కాలము అని గ్రహించి సైలెంట్ గా ఉండిపో. మంచి రోజు వస్తుంది, నీవు చెబితే వినే రోజు వస్తుంది, అప్పుడు మాట్లాడు. యోబు జీవితంలో అంతా బాగున్నప్పుడు ఎంతో మందికి తీర్పు తీర్చాడు, న్యాయం చేశాడు. యవ్వనస్తులు యోబు వస్తుంటేనే ప్రక్కకి పోయేవారు, కనుసైగతోనే పరిస్థితులు మార్చేవాడు. అలాంటి యోబు జీవితంలో అంతా పోగొట్టుకున్న తరువాత ఎవ్వరు కూడా లెక్క చేయడం లేదు. వెక్కిరిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. అతని ముందు నిలవబడి మాట్లాడడానికి కూడా భయపడేవారు దగ్గరికి వచ్చి మరి నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. అయితే యోబు వారిని తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. నా ముందు నిలవబడ్డానికి భయపడేవారు ఈ రోజు నాకొచ్చి చెబుతున్నారా అని వారితో వాదించలేదు, మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే యోబుకు తెలుసు, ఇది నాకు చెడు కాలము. ఇప్పుడు నేనేమి చెప్పినా, ఏమి మాట్లాడినా లెక్క చేయరు, నాదే తప్పంటారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు అని నీవు గ్రహించు. నీ జీవితంలో బ్యాడ్ డేస్ నడుస్తున్నాయేమో, సైలెంట్ అయిపో. ఎందుకంటే నీ మాటకు విలువనివ్వరు. నీవు మాట్లాడితే తప్పు పడతారు. ఒకవేళ నీ వైపు న్యాయం ఉన్నా సరే నిన్ను అన్యాయస్తునిగా, అన్యాయస్తురాలిగా చిత్రీకరిస్తారు. ఈ చెడు కాలం వెళ్ళిపోయేంత వరకు మౌనంగా ఉండు. మంచి రోజులు తప్పక వస్తాయి, మార్పులు జరుగుతాయి. అంతవరకు వేచి ఉండు, సహనముతో ఉండు. యోబు జీవితంలో కూడా దేవుడు మరలా మంచి
రోజులను తీసుకొని వచ్చాడు. చెడు రోజులు పోయాయి. అతన్ని నిందించిన వారు, దూషించిన వారు ఎవ్వరు యోబు దరిదాపుల్లోకి కూడా రాలేదు. అలాగే నీ స్థితి కూడా మారుతుంది. దేవుడు మారుస్తాడు. అప్పుడు మాట్లాడు, అప్పుడు సమాధానం చెప్పు, అప్పుడు వాదించు, నువ్వే గెలుస్తావు. కానీ అంతవరకు బుద్ధిమంతుల వలె ఊరకుండిపో, సమస్యలు రాకుండా తప్పించుకో. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. అయ్యా మరి తండ్రి, సమయం మాది కానప్పుడు అయ్యా మరి తండ్రి, మేము మౌనముగా ఉండాలని, జ్ఞానవంతుల్లా మేము ప్రవర్తించాలని, జ్ఞానవంతురాలిగా మేము నిలవబడాలని అయ్యా మరి తండ్రి, వారితో వాదించొద్దు అని ప్రభా సైలెంట్ గా మేము ఉండినప్పుడు తండ్రి, మీరే మా జీవితంలో మంచి రోజులను తీసుకొని వస్తారని ప్రభా ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున బలహీనతతో ఉన్నారో వారికి ఉన్న బలహీనతను కొట్టివేసి మీ యొక్క బలాన్ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి బిడ్డ జీవితంలో మీ చిత్తమే జరుగునట్లుగా కృప చూపించండి. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి, ఆరోగ్యపరంగా తండ్రి బిడ్డలను ధైర్యపరచండి. అదేవిధంగా బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగములో తండ్రి మీ యొక్క కృపను వారిపైన కుమ్మరించండి. మంచి ఉద్యోగం పొందుకోవడానికి సహాయము దయచేయండి అయ్యా. అదేవిధంగా వారు ఏ ప్రయత్నాలైతే చేస్తున్నారో ప్రతి ప్రయత్నాల్లో విజయాన్ని దయచేయండి ప్రభా. అదే విధంగా నా తండ్రి, వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి అయ్యా. వారి అవసరతలన్నిటినీ మీ మహిమైశ్వర్యములో తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. వారి యొక్క కుటుంబములో తండ్రి ప్రేమను, ఐక్యతను, సమాధానాన్ని స్థిరపరచండి నా ప్రభా. అయ్యా నా తండ్రి, వారి కుటుంబములో తండ్రి ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులు అన్నిటి నుండి తండ్రి అయ్యా వారికి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు అయా మరి తండ్రి కృంగి ఉన్నారో ప్రభా, వారిని మీరు లేవనెత్తండి అయా. అనాథలను ఆదరించు వాడవు, అభాగ్యులను ఆదుకొని వాడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నామయ్యా. అయా దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. వారిని దీవించండి. వారి యొక్క తండ్రి సేవలో ఎదురయ్యే ప్రతి ఒక్క కష్టము నుండి వారికి విడుదల దయచేయండి అయా. మీ ఆత్మాభిషేకము చేత వారిని నింపండి. అనేక జనులకు ఆశీర్వాదకరముగా వారిని మీరు నిలవబెట్టండి నా ప్రభా. అయా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థిస్తుండగా అద్భుతమైన కార్యాలు వారి పట్ల జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా వారి సంఘాలను దీవించండి. ఎత్తబడే సంఘముగా ప్రతి సంఘాన్ని నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా ప్రభా అనాథలుగా ఉన్నారో వారిని ఆదరించండి అయ్యా. అయ్యా మరి తండ్రి, సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి తండ్రి మీరు తోడుగా ఉండండి అయ్యా. బలహీనతను కొట్టివేయండి అయ్యా. అయ్యా మీ యొక్క బలాన్ని వారికి దయచేయండి. డెలివరీ సమయంలో వారికి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నామయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము అయ్యా వారికి మీరు అనుగ్రహించండి అయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని అయ్యా వారితో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. విరిగిన మనస్సే మీకు ఇష్టమైన బలి అంటున్నారు ప్రభా. అవునయ్యా, బిడ్డలకున్న ఆ ప్రార్థన అవసరతల నిమిత్తము, వారికి ఉన్న అక్కరల నిమిత్తము తండ్రి ప్రార్థిస్తుండగా అయా మీ యొక్క కృపను వారిపైన కుమ్మరించండి. వారి అవసరతలన్నిటిని తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. సమాధానము, ప్రేమ, ఐక్యత అయా మరి తండ్రి విస్తరించున్నట్లుగా సహాయము దయచేయండి నా ప్రభా. అదే విధంగా అధికారులందరికీ కూడా తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి, వివేచనను అనుగ్రహించండి, మీ చిత్తానికి లోబడే మనసును వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి సమస్యలతో విరిగి నలిగిన హృదయముతో అయ్యా మీ సన్నిధిలో గోజాడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. వృద్ధులను మీరు కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థనంతటిని మీ
కృపాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.